నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమః శివాయ, అరుణాచల శివ, ఈ రెండిటిలో ఏది గొప్పది? అరుణాచలంలో ఏ నామస్మరణ చేయాలి? ఓం నమః శివాయ అనే కంటే అరుణాచల శివ అనటం ద్వారా కోట్ల రెట్ల ఫలమని అరుణాచల పురాణం చెబుతున్నది. అరుణాచల మంత్రం జ్ఞానానికి సంబంధించినది. నమః శివాయ అనేది యోగానికి సంబంధించినది. మీరు అరుణాచలం వెళ్ళేటప్పుడు స్థల మహత్యం పురాణాల ప్రకారం అరుణాచల శివ అని స్మరించండి. కాశీకి మిగతా ఏ గుడికి వెళ్ళినా కూడా నమః శివాయ అని స్మరించండి. బాగా గుర్తుపెట్టుకోండి. అరుణగిరి సందర్శించేటప్పుడు మీరు సాక్సుల్ని 4-5 తీసుకెళ్ళండి గిరి ప్రదక్షిణకి. ఇంకా అరుణగిరి ఎక్కేటప్పుడు ఉపయోగపడతాయి. అలాగే ఎవరైనా భక్తులు నడవలేక లేకపోతే బాధపడుతున్న వాళ్ళకు కూడా మీరు సహాయం కూడా చేయొచ్చు. అలాగే అరుణాచల గిరి ప్రదక్షిణ అష్టలింగానికి రాత్రి దీపాలు వెలిగిస్తూ ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎంతటి గట్టి కార్యమైనా సఫలీకృతమవుతుందని నమ్మకం. ఒక్కసారి సమయం లేనప్పుడు, వాతావరణం అనుకూలించినప్పుడు కూడా లింగం వద్ద సూర్యోదయానికి ముందు దీపం వెలిగిస్తారు. చార్ధామ్ వెళ్ళడానికి ముందు ఒక్కసారి అరుణాచలం వెళ్ళి 3 రోజులు గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని చార్ధామ్ యాత్రకు వెళ్ళండి. ఎన్ని అద్భుతమైన మీ జీవితంలో జరుగుతాయో మీరు కూడా ఊహించలేరు. అంతటి అద్భుతాలు చవి చూస్తారు. ఆహా, అరుణాచలంలో 3 రోజులు ప్రదక్షిణ చేసినందుకే కదా ఈ మహాఫలితమని మీకు అర్థమవుతుంది. గౌతమ మహర్షి శివుడిని అడిగాడు, స్వామి, అత్యున్నత ఫలం మనుజునికి ఎలా కలుగుతుందని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు అరుణాచల గిరి ప్రదక్షిణ అని చెప్పాడట. అరుణాచల గిరి ప్రదక్షిణ పౌర్ణమి కాకుండా ఏ రోజు మంచిది? గిరి ప్రదక్షిణ ఒక మహాయాగం చేసిన ఫలం. అలాగే ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలం? పౌర్ణమి రోజు కుదరకపోతే మంగళవారం శుభం. గిరి ప్రదక్షిణ అరుణాచల దర్శన యాత్ర అపమృత్యు భయ దోషాలు తొలగిస్తుంది. అపమృత్యు భయం అంటే అర్థం పూర్ణ ఆయుష్షు. మనుజుడికి జీవితంలో అన్నీ చూస్తాడు. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము. మునిలతో గడపడం అది దాని పరమార్థం. తమ వృత్తిలో అత్యున్నత స్థానం, ఆధ్యాత్మికత చింతన కోసం బుధవారం, గురువారం నాటి ప్రదక్షిణ పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. శుక్రవారం నాటి గిరివారం ప్రదక్షిణ సంపద కోసం, శనివారం ప్రదక్షిణ శాంతి సౌఖ్యం, ఆదివారం నాటి ప్రదక్షిణ అనేక రుగ్మతాలు పోవటంతో పాటు గ్రహ ప్రీతి, సోమవారం ప్రదక్షిణ కుటుంబ సౌఖ్యము. ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి? పరమశివుడు గౌతమ మహర్షికి ప్రదక్షిణ గురించి చెబుతూ సమయం, తిథి, నక్షత్రం ఏమీ కాదు, ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఫలితం ఫలితమే. అయితే మీరు గిరి ప్రదక్షిణలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో చేస్తేనే అన్ని ఆలయాలు సందర్శించగలుగుతారు. మిగతా సమయాల్లో బయట నుంచి చూడవలసి వస్తుంది. కానీ ఎండాకాలం బాగా కష్టం. భక్తి ఉంటే ఏమవుతుంది అని మొండిగా చేయకండి. వాతావరణాన్ని, ప్రకృతిని గౌరవించాలి. గౌరవించడం అంటే వాతావరణానికి తగ్గట్టు నడుచుకోవాలి. వీడియోలో అరుణాచల కొండని బంగారు కొండ అని పిలుస్తారు. దాని గురించి చెప్పుకో.